ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి నలదమయంతి స్టోరీలో ఉన్నాం కదా. అందులో దమయంతిని వదిలిపెట్టిన అల్లుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇక దమయంతి వచ్చేసి అడవిలో బిక్కిమంటూ మొత్తం ఎతుకుతుంది. ఎంతో తనకు ఒక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం కనిపించగానే ఎక్కడ లేనటువంటి ఒక సరికొత్త ఉత్సాహం ఆమెకు వచ్చింది. ఏ రకంగా? మొత్తం ఆశ్రమం, సత్పురుషులు, అదేవిధంగా సత్వగుణ సంపన్నులు, భవిష్యత్ కాలాన్ని ముందే దర్శించలేని వాళ్ళు, ఇంకా చాలిక నాకు నా నలుడు, నా రాజు ఏమైంటి అడుగుతా అని చెప్పేసి అక్కడికి వెళ్ళగానే ఏమని చూసేసి అక్కడ ఉన్న వాళ్ళు ఏమడిగారంటే, ఎవరమ్మా నీవు? ఆ పర్వతరాజు భార్యవా, నదీ మాతవా, ప్రకృతి మాతవా? అంటే నువ్వు మనిషిలా కనిపించట్లేదమ్మా మాకు, నువ్వు దైవాంశ సంభూతురాలివే, దేవతవే, కాకపోతే ఏంటి ఇలా ఉన్నావు అని చెప్పేసి అన్నప్పుడు, అయ్యా ముందు నన్ను మనిషిని గుర్తించండి, నేను విదర్భ దేశ రాజు భీమరాజు, ఆయన యొక్క పుత్రికని అంటూ ఆయన గొప్పతనం మొత్తం చెప్పింది. ఆ తర్వాత నలమహారాజు అన్నప్పుడు నిషధ దేశం, ఆయన అక్కడ ఎలా గొప్పోడి ఏంటది మొత్తం చెప్పింది. అది చెప్పిన తర్వాత, అంటే ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసామని ఈరోజు నేను బుక్ పక్కన పెట్టి నా ఓన్గా చెప్తున్నా, మొత్తం నేను చదివిన తర్వాత. సరే, నలమహారాజు గొప్పతనం అంతా చెప్పిన తర్వాత, అయ్యా నలమహారాజుని కొన్ని దుష్టశక్తులు జోదం వైపు ఆకర్షించి ఆయనని జోదంలో ఓడిపోయేలాగా చేసే, దయచేసి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో మాకు చెప్పండి. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నా వల్ల కావట్లా. ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలిసిన క్షణం ఇక చాలు నాకు జీవితం. ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియలేదా, ఇక నాకు ఈ జీవితం అవసరం లేదని చెప్పేసాను. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు కదా, ఒక్క క్షణకాలం ఆలోచించి భవిష్యత్తును చూసి, తల్లి దిగులు పడకు, ఆయన మీద పడ్డ నిందలన్నీ తొలగిపోతాయి, నీ కష్టాలన్నీ తీరిపోతాయి. త్వరలో రాజపరివారంగానే ఆయన నీ దగ్గరకు వస్తాడు, నువ్వు అతను కలిసి సంతోషం పొందుతారు. ఏ రాజ్యాన్ని అయితే ఆయన వీడాడో అదే రాజ్యాన్ని గొప్పగా పరిపాలిస్తాడమ్మా, గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడమ్మా, ఇక నువ్వేమీ ఆలోచించొద్దమ్మా అని చెప్పేసి అలా అన్నా. అవునా, అది ఎప్పుడు ఏంటన్నప్పుడు, త్వరలోనే తల్లి ఇక నువ్వేమీ ఆలోచించొద్దమ్మా, ధైర్యంగా ఉండు, నీ పుట్టింటికి బయలుదేరుతలే అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అవునా అని చెప్పేసి ఇలా కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచింది. అక్కడ ఆశ్రమం ఉండదు, మునులు లేరు, ఎవ్వరు లేరు అక్కడ. అప్పుడు తనలో తానికి నవ్వుకునేది, ఓహో ఇది అంతా నాకు నేను అనుకున్నానా, లేక ఎదురుగానే వాళ్ళు కనపడి చెప్పి అలా వెళ్ళిపోయారా, ఏమీ తెలియట్లేదే అనుకుంటూ ఉంది. తర్వాత ఏమైంది రేపు డిస్కస్ చేద్దాం.